సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య గురించి ప్రతిరోజు ఏదో ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారం అవుతూ ఉంటుంది. మీడియాకి ఎలాంటి వార్త లేని సమయంలో సమంత నాగచైతన్య బంధం గురించి ఏదో ఒక గాసిప్ క్రియేట్ చేయడమో లేకపోతే వాళ్ళకు సంబంధించిన పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటడమో చేస్తుంటారు. వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలంటే జనాలకి కొంత ఆసక్తి అయితే ఉంటుంది. మరి నాగచైతన్య గత ఏడాది డిసెంబర్లో ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభితని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికి సంబంధించిన కథనాలు రావడం అంటే చాలా తక్కువ. ఇప్పటికీ సమంత నాగచైతన్యని కలుపుతూనే సోషల్ మీడియాలో స్టోరీస్ చక్కర్లు కొడుతుంటాయి. రీసెంట్ గా సమంతకి సంబంధించి నాగచైతన్య మీద ప్రేమ చూపిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. గతంలో ఆమె ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోల లుక్స్ గురించి 10కి ఎన్ని మార్కులు ఇస్తారో చెప్పాలి అంటూ యాంకర్ సమంతని అడుగుతుంది. ముందుగా హృతిక్ రోషన్ గురించి అడగ్గా సమంత సమాధానం చెప్తూ, హృతిక్ నాకు తెలుసు, ఈ సమాధానం చెప్పిన తర్వాత నీ ఫ్యాన్స్ నన్ను చంపేయచ్చు, కానీ నన్ను క్షమించు, నీ లుక్స్ నాకు అంతగా నచ్చవు, 10కి కేవలం నేను 7 మార్కులే ఇస్తాను అంటూ చెప్పింది. అదేవిధంగా మహేష్ బాబు గురించి అడగ్గా 10కి 10 మార్కులు, నాగచైతన్యకి 10కి 10 మార్కులు ఇచ్చింది. ఇలా అప్పట్లో ఆమె తన భర్తపై విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఇలా మార్కులు ఇచ్చింది. అదేవిధంగా బాలీవుడ్లో అమ్మాయిలు అమితంగా ఇష్టపడే రణబీర్ కపూర్కి 10కి 8, అలాగే షాహిద్ కపూర్కి కమీనే సినిమాకి ముందు 10 మార్కులు, కమీనే తర్వాత 10కి 9 మార్కులు ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి వీడియో కూడా మీరు చూడొచ్చు. అయితే ఈ ఇంటర్వ్యూలో సమంత నాగచైతన్య పెళ్లి కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరూ ఆ సమయంలో రిలేషన్లో ఉన్నారు. అందుకే అప్పట్లో తన కాబోయే భర్తకు హృతిక్ రోషన్ కంటే ఎక్కువ మార్కులు ఇచ్చి ఉండొచ్చు అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఆమె దృష్టిలో అదే అభిప్రాయం ఉందా లేకపోతే మారిందా అనే విషయం తెలియాలి. ఇదంతా పక్కన పెడితే సమంత నాగచైతన్య కెరియర్స్ పరంగా ఎవరి స్టైల్లో వాళ్ళు దూసుకుపోతున్నారు. నాగచైతన్య రీసెంట్ గానే థండెల్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విషయం కూడా తెలిసిందే.